శతాక్షి వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఎం సిరాజుద్దీన్, న్యాయవాది. ఈరోజు నేను చెప్పదలుచుకున్న అంశం సమాజానికి చాలా ఉపయోగపడే అంశం. సమాజం నిత్యం ఎదుర్కొంటూ ఉండేటటువంటి సమస్య. అది ప్రతి ఇంట్లో ఏదో ఒక సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడేటటువంటి కలహము లేదా చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యి అది భరించలేని పరిస్థితికి చేరి అది చట్టాన్ని ఆశ్రయించేంత దూరం వెళ్ళినప్పుడు ఉపయోగించేటటువంటి ఒక చట్టం. దీనిని మన సింపుల్ భాషలో చెప్పుకోవాలి అని అంటే చాలామందిని బెదిరిస్తూ ఉంటారు, గృహహింస కింద కేసు పెడతాను అని. సో ఈరోజు నేను గృహహింసకు సంబంధించినటువంటి ఏదో ఒక అంశాన్ని మీ ముందు చెప్పదలుచుకున్నాను. మీకు తెలుసు, గృహహింస పేరులోనే ఉంది. దీనికి దారితీసి ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి, రక్షణ ఇచ్చేటటువంటి చట్టం ఏదయ్యా అని అంటే అది వచ్చి ఈ చట్టం. ఈ చట్టం యొక్క పేరు మీరు చూస్తున్నారు, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. సో పేరులోనే ఇందులో నిగూఢార్థం దాగి ఉంది. ప్రొటెక్షన్, రక్షణ, ఆఫ్ యొక్క, ఉమెన్ స్త్రీల యొక్క రక్షణ కొరకు ఉపయోగపడేటటువంటి చట్టం. ఏ విషయంగా? డొమెస్టిక్ వైలెన్స్, కుటుంబ హింస. సో ఈ చట్టానికి సంబంధించినటువంటి ఈ కామెంటరీలో నుంచి నేను కొన్ని అంశాలను మీ ముందు ఒక్కొక్కటిగా చెప్పదలుచుకున్నాను. అందులో ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్తల మధ్య ఆర్థికపరమైనటువంటి విషయాలలో గొడవలు జరగడం సహజం. మళ్ళీ వాటిని సర్దుబాటు చేయడం, పెద్దల వంతుగా మారడం సహజం. ఈ రెండూ కాకుండా కొన్ని సందర్భాల్లో పిల్లల విషయంలో కూడా గొడవ పడుతూ ఉంటారు. ఈ పిల్లల విషయంలో పడినటువంటి గొడవ చిలికి గాలివానైనట్టు కోర్టు దాకా వెళ్ళడం, అది న్యాయ వ్యవస్థ యొక్క పరిష్కారానికి గురి కావడం, ఆ న్యాయ వ్యవస్థ ఈ పిల్లల పట్ల ఏదైనా పరిష్కారం చేసే ముందు అసలు చట్టం ఏం చెప్తోంది, చట్టానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాన్ని ఎలా పరిష్కరించాలి అన్నది ఆలోచన చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈరోజు ఈ వీడియో ద్వారా పిల్లలు, వాళ్ళ సంరక్షణ బాధ్యత, ఆ విషయంలో కోర్టులు అనుసరించే పద్ధతి, అనుసరించాల్సిన పద్ధతి ఏమిటి అనేది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీనికి నేను ఈ కామెంటరీ యొక్క సహాయం కూడా తీసుకుంటున్నాను. అందుకు నేను ఏషియా లా హౌస్ వాళ్లకు కృతజ్ఞతలు అందజేసుకుంటూ ఉన్నాను. సో మొట్టమొదట చైల్డ్ అంటే ఎవరు? ఈ భార్యాభర్తల వ్యవహారంలో చైల్డ్ అంటే పిల్లవాడు అంటే ఎవరు? ఈ చట్టం ఏం ద్వారా చూస్తే దీనికి సెక్స్తో సంబంధం లేదు. అటు ఆడపాప కావచ్చు లేదా మగపిల్లవాడు కావచ్చు, ఇద్దరూ సమానమే. అయితే వీళ్లకు వయస్సుకు సంబంధించినటువంటి ఒక నిబంధన మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ నిబంధన ప్రకారము వీళ్లకు 18 ఏళ్ళు కంటే తక్కువగా ఉండాలి. అంటే 18 సంవత్సరాలు నిండనటువంటి అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు,
అతను ఈ చట్టం యొక్క దృష్టిలో చైల్డ్ కింద పరిగణింపబడతాడు. ఈ చైల్డ్ను గురించి మాట్లాడేటప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారనుకుందాం. ఒకరికేమో 12 ఏళ్ళు అనుకుందాం, ఇంకొకరికి 8 ఏళ్ళు అనుకుందాం. ఈ 12 ఏళ్ళ బాబుకు కావచ్చు, లేదా పాపకు కావచ్చు, లేదా 8 సంవత్సరాలు దాటినటువంటి బిడ్డలకు కావచ్చు. వీళ్ళను మనము పిల్లలు అనడం కంటే కూడా అడల్ట్ అని పిలవడం కరెక్ట్. అంటే వాళ్లకు విచక్షణా జ్ఞానం గురించి కొంత స్పృహ ఉంటుంది. ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అయితే మైనర్లు, తల్లిదండ్రుల దృష్టిలో చిన్న పిల్లలు, వాళ్ళకేమీ తెలియదు అనే తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళ కస్టడీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు తల్లికి ఇవ్వాలనా, తండ్రికి ఇవ్వాలనా, ఎవరి దగ్గర వాళ్ళు ఉండాలి, వీళ్ళ మంచి చెడు ఎట్లా చూడబడాలి అన్నప్పుడు కోర్టుకు చాలా నిశితమైనటువంటి పరిశీలన అవసరం ఉంటుంది. ఆ సందర్భంలో ఆ బిడ్డల యొక్క అభిప్రాయాన్ని కూడా కోర్టు వారు సేకరించాల్సి ఉంటుంది. సో వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ని ఉపయోగించి వాళ్ళు చెప్పే విషయాన్ని తీసుకున్న తర్వాత కోర్టు కేవలం వాళ్ళు చెప్పారు కదా అని కస్టడీకి ఇవ్వకుండా ఈ బిడ్డల క్షేమం దృష్ట్యా, వీళ్ళిద్దరి భార్యాభర్తల పరిస్థితుల దృష్ట్యా ఎవరి దగ్గర ఇస్తే కస్టడీ క్షేమంగా ఉంటుంది అని కోర్టు కూడా సొంత నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటప్పుడు మ్యాజిస్ట్రేట్ గారు, ఆ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ గారు ఎవరైతే ఉంటారో ఆయన దాని విషయంగా కూలంకషంగా ఆలోచన చేసి వాళ్ళ అభిప్రాయాలను తీసుకుని తల్లిదండ్రులతో కూడా మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఎవరి చేతుల్లో ఆ బిడ్డల్ని పెట్టడము అన్నది ఒక నిర్ణయము తీసుకుంటుంది. ఇది చాలా కోర్టుకు కూడా ఒక క్లిష్టమైనటువంటి సమస్య. పరిస్థితిని బట్టి అంచనా వేయాల్సినటువంటి సమస్య. అటువంటప్పుడు కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా, అంటే ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్కు సంబంధించినంత వరకు ఆయన్ని జడ్జిగా కాకుండా ప్రొటెక్షన్ ఆఫీసర్గా వ్యవహరించబడతాడు కాబట్టి, అంటే రక్షణాధికారిగా వ్యవహరించబడతాడు కాబట్టి తాను తన సొంత నిర్ణయం తీసుకునేదానికి ముందు లేదా ఒక్కోసారి తనకు తాను ఆ డెసిషన్ తీసుకోవడం ఉచితమని భావించకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ సివిల్ కోర్టు ద్వారా ప్రొటెక్షన్ని అడగమని కూడా అతను సలహా ఇవ్వవచ్చు. అటువంటప్పుడు గార్డియన్షిప్, కస్టడీ ఈ రెండు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది సివిల్ కోర్టు యొక్క పాత్ర కూడా చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. ఆ సివిల్ కోర్టు ఇది డిసైడ్ చేసేటప్పుడు వాళ్ళ వయసులను, వాళ్ళ మనసులను రెండిటిని బేరీజు వేసుకుని వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. సపోజ్ ఈ ఒక క్వశ్చన్ వస్తుంది అనుకుందాం. ఈ పిల్లలు ఎవరైతే కస్టడీ ఇవ్వాల్సి వస్తుందో వాళ్ళు దానికి సంబంధించినటువంటి అర్జీ ఏదైనా కోర్టుకు ఇవ్వవలసి వస్తుందా, లేదా కోర్టే మధ్యలో తనకు అనిపించిన రీతిలో రోజు వస్తున్నారు, బిడ్డలు కూడా వస్తున్నారు, పేరు పిలవగానే కోర్టులో నిలబడుకుంటున్నారు. నిలబడుకున్న తర్వాత ఆ బిడ్డలు, ఆ తండ్రి ఒకవైపు నిలబడి ఉంటాడు, తల్లి ఒకవైపు నిలబడి ఉంటుంది, ఇద్దరు వేరువేరుగా కనిపిస్తారు. ఆ బిడ్డలు ఆ తండ్రిని చూడగానే వాళ్ళ మనస్సులో ఆ ఉత్సాహము, రక్తబంధము ముందుకు ఉరకలేస్తుంది. వెళ్ళిపోవాలనుకుంటారు కానీ పోలేరు, అక్కడ కొన్ని సాంప్రదాయాలు అడ్డం వస్తాయి కాబట్టి అటువంటి సందర్భాలలో కోర్టు కస్టడీ విషయంలో ఎలా చేయాలి, ఆ బిడ్డలు ఒకవేళ ఆపోజిట్ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే దాన్ని మనం అనుమతించవచ్చా, అనుమతించకూడదా అన్నటువంటి విషయాలంతా చట్టంలో
క్లియర్గా ఉన్నాయి. డొమెస్టిక్ వైలెన్స్కి సంబంధించినటువంటి కేసు ఏదైనా పెండింగ్లో ఉంటే తప్ప కస్టడీని వెంటనే ఇవ్వడానికి మ్యాజిస్ట్రేట్ గారు కూడా ఈ చట్టం కింద ముందుకు రావడం జరగదు. సో పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరము తల్లిదండ్రులకే కాకుండా చట్టానికి కూడా ఉంది. సో ఆ చట్ట ప్రకారము ఉదాహరణకి సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నాడు, స్కూల్లో చదువుతున్నాడు. వాడు ఆ అబ్బాయి తన తల్లికి తెలియకుండానో లేకపోతే తండ్రి అనేటటువంటి దాన్ని ఏమంటారు అభిమానం కొద్దో ఆ వ్యక్తి స్కూల్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ పిల్లవాడు పోయి కలవవచ్చా కలవకూడదా అన్నది ఒక చిన్న సమస్య అనుకుందాం. అటువంటి సందర్భంలో మీ తండ్రి వచ్చినాను కలవకూడదు అని అమ్మ చెప్పి ఉంటుంది. రే నాన్న రారా అని చెప్పి తండ్రి పిలుస్తాడు. అటువంటి సందర్భంలో ఆమె చెప్పినటువంటి మాటకు కూడా విలువ ఉంటుంది. సందర్భం వచ్చిన ఎందుకంటే పిల్లవాడు తండ్రి పిలుస్తున్నాడు కదా అని పిల్లవాడు వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోవడంలో భార్య మీద ఏ రకమైనటువంటి కక్ష ఉండి ఒకవేళ ఆ పిల్లవాడిని పిలుస్తూ ఉంటే ఆ బిడ్డ యొక్క జీవితాన్ని కూడా సంక్లిష్ట పరిస్థితుల్లో తోసినటువంటి వ్యక్తి అవుతాడు. కాబట్టి అతడిని పిలిచేటటువంటి అధికారం కానీ ఉండకపోవచ్చు. లేదా తల్లి పోలీసులను కూడా నా భర్త స్కూల్ దగ్గరికి వెళ్తున్నాడు, ఇలా బెదిరిస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు అని చెప్పి కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ తండ్రి అనేటటువంటి వాడు నాకు కస్టడీ ఇవ్వండి, ఆమె దగ్గర ఆడికి భార్య దగ్గర ఆ బిడ్డకు క్షేమంగా ఉండలేడు, ఆమెకు వాడికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చే పరిస్థితిలో ఆమె లేదు, వాడికి కావాల్సిన మంచి ఆహారం కానీ మంచి బట్టలు కానీ మంచి చదువు కానీ ఇచ్చే పరిస్థితుల్లో ఆమె లేదు అని చెప్పి అనేసి కస్టడీకి అడిగేటటువంటి అవకాశం ఉందా అనంటే అతనికి అటువంటి అధికారం లేదని ఈ చట్టం ద్వారా మనకు తెలుస్తుంది. సో అతనికి కస్టడీకి అడిగేటటువంటి అధికారం లేదు. అయితే అతను ఆ విధంగా కస్టడీ తీసుకోవాలి అని అనుకుంటే అతను ప్రత్యేకంగా దానికి గాను కేటాయింపబడినటువంటి సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవడం ద్వారా అతను కస్టడీకి అడగాల్సిందే. కానీ ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క కస్టడీలో కేసు జరుగుతున్నంతసేపు అతను అడగడానికి వీలు లేదు. అదేవిధంగా ఏంటంటే సపోజ్ ప్రొటెక్షన్ ఆర్డర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఒక ఆర్డర్ ఇచ్చి ఉన్నాడు, రక్షణాధికారి. దాని ప్రకారము ప్రొటెక్షన్ తల్లి దగ్గరనే ఉండాలి. కోర్టుకు వెళ్ళాడు, కోర్టులో ప్రొటెక్షన్ తండ్రికి ఇచ్చింది కోర్టు. సో ఇక్కడేమో ఫోరంలో ఏమో కస్టడీ రక్షణాధికారి ప్రొటెక్షన్ ఆఫీసర్ యొక్క ఆర్డర్ ప్రకారము తల్లి దగ్గర ఉంది. సివిల్ కోర్టులో ఏమో ప్రొటెక్షను తండ్రికి ఇచ్చారు. సో అటువంటప్పుడు అది అమల్లోకి వస్తుందా, ఇది అమల్లోకి వస్తుందా, రక్షణాధికారి యొక్క ఆర్డర్ నిలబడుతుందా, లేకపోతే ఈ సివిల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్కి విలువ ఉంటుందా అని చెప్పి చూసినప్పుడు ఈ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఈ సివిల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డరు ఓవర్ రైట్ చేస్తుంది. సో సివిల్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారము ఆ బిడ్డ యొక్క కస్టడీని ఈ కోర్టు తండ్రికి ఇవ్వాల్సి వస్తుంది, లేదా ప్రతివాదికి ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలా కూడా బిడ్డల విషయంలో జరుగుతుంది. అంతేకాదు ఈ డొమెస్టిక్ వైలెన్స్లో బిడ్డల గురించి ఇంకా చాలా చెప్పబడింది. సో నేను కంటిన్యూయేషన్ ఎపిసోడ్లో ఆ విషయాల గురించి కూడా మీతో చర్చిస్తాను. నమస్తే, మీ సిరాజుద్దీన్.